జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అనేక ప్రాంతాల్లో గొడవలైతే జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గొడవ జరుగుతుంది. బోరబండ స్వరాజ్ నగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. కార్పొరేటర్ ఫసేయుద్దీన్ తమపై దాడి చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. అక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత. ఆమెని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పక్షం వైపు నిలవడం సరికాదంటున్నారు సునీత. ఎంత రౌడీజమా కాదు, ఇట్లా రౌడీజం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఎట్లా అయ్యా? కాముగా ఎవరి పనాలు చేసుకెళ్ళాలి. ఎందుకు అంత భయం? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా? ఏమి వెళ్ళిపోయారు, ఇక్కడ పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. మరి నన్ను చూసి మరి ఉండాలి కదా, వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. మరి నేను వచ్చినప్పుడు ఏం జరిగిందో వాళ్ళు కూడా చెప్పాలి కదా మీకు. మరి నన్ను చూసి ఎందుకు వెళ్ళిపోయారు, పారిపోయారు? బాబా ఉన్నప్పుడు సపోర్ట్ చేసి బాబాకి ఇప్పుడు నేను రాగానే అడుగుతానని వెళ్ళిపోవడం భావ్యమా? ఇది జెన్యూన్గా చేయాలి. ఎవరైనా తప్పు చేయకూడదు, ఒక పార్టీకి పని చేయకూడదు కదా. అంటే తెలుస్తోందిగా భయంతో చేస్తున్నారు ఇవన్నీ. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా పోలీసులకి, అన్నదమ్ముళ్ళారా మాకు జెన్యూన్గా ఉండండి. వాళ్ళకి సపోర్ట్ చేయదు, మాకు సపోర్ట్ చేయదు. రూల్ ప్రకారం ఎట్లా ఉండాలో అట్లా ఉండండి దయచేసి. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అంటూ కార్పొరేటర్ హేమ మండిపడ్డారు. మా బీఆర్ఎస్ నాయకుల మీద దాడి జరిగింది, ఇప్పుడు రక్తాలు కారుతున్నాయి. మరి దానికి ఎవరు బాధ్యులు? పోలీసు వాళ్ళు ఏమో అక్కడ సినిమా చూస్తున్నట్టే ఏదో జరుగుతుంది, మాకేం పట్టనట్టు. ఈసీ అట్లనే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వన్ సైడ్గా పనిచేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. బాబా ఫసీయుద్దీన్ గారు ఇక్కడ వచ్చి మా బీఆర్ఎస్ నాయకుడి మీద ఎట్లా దాడి చేస్తాడు? వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వందల మంది తిరుగుతున్నా టేబుల్ వేసినా కూడా ఎక్కడ కూడా ఏం అనట్లేదు. పోలీసు వాళ్ళు చూసి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా అన్న మీద దాడి చేసిండు, ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా పోలీసు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆయన మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది. ఆయన వల్ల ఒక అమాయకుడు చనిపోవడం జరిగింది. ఆయన మీద కేసు ఉన్నా కూడా పోలీసు వాళ్ళు బూతుల దగ్గర ఆయనను ఎట్లా రాణిస్తున్నారు? ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇన్ కేసు యాక్షన్ తీసుకోకపోయినా ఈసీకి కానీ లీగల్గా మేము ప్రొసీడ్